హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీకే క్లాసెస్లో భాగంగా ప్రముఖ వ్యక్తులు వారిచ్చిన నినాదాల గురించి నేర్చుకుందాం. అయితే ఈ టాపిక్ చాలా ఈజీ టాపికే. మనకి ఒకటికి రెండు సార్లు చూసుకుంటే కనుక ఏ వ్యక్తి ఏ నినాదం ఇచ్చారనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కడైతే కొంచెం హార్డ్గా అనిపిస్తుందో నేను మీకు అక్కడ కోడింగ్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ప్రముఖ వ్యక్తులు వారి నినాదాలు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్, లాల్ బహదూర్ శాస్త్రి. ఓకేనా? దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ చెప్పింది ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి. అయితే దానికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి మన నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్. జై అనుసంధాన్ అని చెప్పడం జరిగింది. ఎవరు? నరేంద్ర మోడీ. ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు ఒక్క నినాదం గుర్తుపెట్టుకుంటే మూడు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి జై జవాన్ జై కిసాన్. ఇది మనకి 6th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్లో కూడా ఉంటుంది. జై జవాన్ జై కిసాన్, లాల్ బహదూర్ శాస్త్రి. ఓకేనా? సో ఇది ఒకటి నేర్చుకుంటే మిగిలిన రెండు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సెకండ్ వన్ చూడండి, ఈ జై జవాన్ జై కిసాన్కి ఇంకోటి యాడ్ చేయడం జరిగింది, జై విజ్ఞాన్ అని. ఓకేనా? జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి ఆ సేమ్ కొటేషన్కి ఇంకొకటి యాడ్ చేశారు. ఏంటది? జై అనుసంధాన్. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్. ఓకేనా? ఎవరండి ఇది చెప్పింది? ఎవరు? నరేంద్ర మోడీ. ఓకేనా? ఇది ఒకటి నేర్చుకుంటే మనకి ఇక్కడ మూడు కూడా కవర్ అయిపోతాయి. ఓకేనా? దాంతోపాటుగా బేటీ బచావో బేటీ పడావో. బేటీ బచావో బేటీ పడావో ఈ నినాదం ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ కదా. ఇది మనకు అందరికీ తెలిసిందే. సో ఇవి రెండు యాడ్ చేసుకొని చదవచ్చు. ఓకేనా? బేటీ బచావో బేటీ పఢావో, నరేంద్ర మోడీ. ఓకేనా? ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి అని దాని అర్థం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ గరీబీ హటావో. గరీబీ హటావో, నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను. నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను అని చెప్పింది ఎవరంటే ఇందిరా గాంధీ అనమాట. ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన నినాదం ఏంటి? గరీబీ హటావో, ఇంపార్టెంట్ అనమాట. గరీబీ హటావో. తర్వాత నాలో చివరి రక్తపు బొట్టు వరకు నేను ప్రజల కోసం పోరాడతాను అని చెప్పింది ఎవరంటే ఇందిరా గాంధీ. ఓకేనా? గరీబీ హటావో అంటే ఏంటి మరి? ఇక్కడ పేదరికాన్ని నిర్మూలించండి, పేదరికాన్ని తగ్గించండి అనేసి అర్థం అనమాట. ఓకేనా? గరీబీ హటావో, పేదరికాన్ని నిర్మూలించండి అని అర్థం. ఇందిరా గాంధీ. నెక్స్ట్ బికారీ హటావో. బికారీ హటావో ఎవరండి? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ. బికారీ హటావో, బికారీ. సో మరి ఇక్కడ గరీబీ హటావో బికారీ హటావో రెండు ఒకలాగే ఉన్నాయి. గరీబీ హటావో ఇందిరా గాంధీ, బికారీ హటావో రాజీవ్ గాంధీ. మరి ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, బిచ్చగాళ్ళని తొలగించడంలో మీరు రాజీ పడకండి, మీరు రాజీ పడకండి అన్నారు. ఎవరు? రాజీవ్ గాంధీ. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మిగిలింది ఏంటి? ఇంకా గరీబీ హటావో అంటే ఆటోమేటిక్గా ఇందిరా గాంధీ అని గుర్తుకు రావాలి. ఓకేనా? నెక్స్ట్ దేశ్ బచావో దేశ్ బనావో, పివి నరసింహారావు. దేశ్ బచావో దేశ్ బనావో, పివి నరసింహారావు. దేశాన్ని రక్షించండి, దేశాన్ని నిర్మించండి అన్నారు. ఎవరంటే ద గ్రేట్ పివి నరసింహారావు గారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ జల్ జంగల్ జమీన్. జల్ జంగల్ జమీన్, కొమురం భీం. కొమురం భీం అనమాట. ఇది మీరు ఐడెంటిఫై చేశారో లేదో, RRR సినిమాలో మనకి కొమురం భీం జెండా ఉంటుంది కదా, ఆ జెండా మీద ఉంటుంది అనమాట జల్ జంగల్ జమీన్ అని. జల్ జంగల్ జమీన్ అని ఉంటుంది అనమాట. ఓకేనా? జల్ అంటే నీరు, జంగల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి. ఓకేనా? ఆ నినాదం ఇచ్చింది ఎవరంటే కొమురం భీం. ఓకేనా? ఈసారి RRR సినిమా చూసినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆ జెండా మీద జల్ జంగల్ జమీన్ అని ఉంటుంది. ఓకేనా? కొమురం భీం. నెక్స్ట్ దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స, ఇది మనందరికీ తెలిసిందే కదా. ఎవరిచ్చారు ఈ నినాదం అంటే శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే దాని అర్థం ఏంటి? దేశ భాషల్లో అన్నిటికంటే తెలుగు చాలా గొప్పది అనేసి చెప్పడం జరిగింది. ఓకేనా? ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొన్ని మనం డిస్కస్ చేద్దాం నినాదాలు. చిన్న లక్ష్యం ఒక నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికి కృషి చేయండి. ఎవరండి? ఏపీజే అబ్దుల్ కలాం. ఓకేనా?
ఫస్ట్ ఏంటి, చిన్న లక్ష్యం ఒక నేరం, గొప్ప కలలు కనండి వాటి సాకారానికి కృషి చేయండి, ఏపీజే అబ్దుల్ కలాం. ఇవి మనం వినే ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, చిన్న లక్ష్యం ఒక నేరం అంటే మనిషి అన్నాడు పెద్ద లక్ష్యాలనే పెట్టుకోవాలి, పెద్ద లక్ష్యాల కోసమే మనం కష్టపడి వాటిని సాధించుకోవాలి అనే ఉద్దేశంతో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ నినాదం ఇవ్వడం జరిగింది. చిన్న లక్ష్యం ఒక నేరం. నెక్స్ట్, గొప్ప కలలు కనండి వాటి సాకారానికి కృషి చేయండి అన్నది కూడా ఎవరండి, ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్, స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరతాను, స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరతాను. ఇది మనం విన్నదే, బాలగంగాధర్ తిలక్ గారు చెప్పింది. అయితే దాంతోపాటు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అది కూడా దేవుడు అంటరానితనాన్ని అంగీకరిస్తే నేను ఆయనను దేవునిగా అంగీకరించను. ఎంత గొప్పగా చెప్పారండి ఆయన, చూసారా? స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని నేను సాధించి తీరతాను అన్నది బాలగంగాధర్ తిలక్. ఓకేనా? దాంతోపాటు ఇంకో మాట చెప్పారు, చాలా గొప్ప మాట. ఏంటంటే, దేవుడు అంటరానితనాన్ని అంగీకరిస్తే నేను ఆయన్ని దేవునిగా అంగీకరించను అన్నారు. ఓకే, ఇది కూడా దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్, గో బ్యాక్ టు వేదాస్, గో బ్యాక్ టు వేదాస్, ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్. గో బ్యాక్ టు వేదాస్, ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్. ఎవరండి? స్వామి దయానంద సరస్వతి గారు. ఇది మనకి సోషల్ కంటెంట్లో ఉన్న ఈ బిట్స్. గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు మరలండి అనేసి దాని అర్థం అనమాట. అయితే ఇక్కడ చూడండి, వేదాల యొక్క గొప్పతనం గురించి ఈ రెండు మాటలు అనడం జరిగిందనమాట. గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు మరలండి, ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్ అనే నినాదాలు ఇచ్చింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ఓకే, వేదాల గొప్పతనం గురించి ఏమన్నా నినాదం కనబడిందంటే మనం వెంటనే మనకి స్వామి దయానంద సరస్వతి గారు గుర్తుకు రావాలి. ఓకేనా? నెక్స్ట్, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో, కందుకూరి వీరేశలింగం. ఓకేనా? ఇది మనం చిన్నప్పుడు విన్నాం. అయితే దీన్ని చాలామంది ఏమనుకుంటారంటే మహాత్మా గాంధీ చెప్పిన నినాదం ఇదే అనుకుంటారు. బట్ కాదు, ఈ నినాదం చెప్పింది ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు అనమాట. ఇది మనం చాలా స్కూల్స్ యొక్క గోడల మీద కూడా మనం ఇది చూసే ఉంటాం. చెరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో, కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ వన్, రోజ్గార్ బడావో, రోజ్గార్ బడావో, మన్మోహన్ సింగ్. రోజ్గార్ బడావో, రోజ్గార్ అంటే ఏంటంటే ఉపాధి అనమాట, ఎంప్లాయ్మెంట్ పెంచండి ఓకే అనేసి ఎవరిచ్చారు మనకు ఆ నినాదం? మన్మోహన్ సింగ్ అనమాట. ఓకేనా? ఎంప్లాయ్మెంట్ గురించి ఇచ్చిన నినాదం మన్మోహన్ సింగ్ గారిది. ఈయన ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, రోజ్గార్ అంటే ఉపాధి కదా, ఎంప్లాయ్మెంట్ కదా. సో ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఎవరండి? చాలా పెద్ద ఆర్థికవేత్త, ఆయన చాలా గొప్ప వ్యక్తి కదా. సో అలా లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఉపాధి గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి ఎవరు మాట్లాడతారండి? పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు, మహానుభావులు మాట్లాడతారు అని గుర్తుపెట్టుకోండి, మన్మోహన్ సింగ్. నెక్స్ట్, ప్రతి కంటి నుండి కారే కన్నీరు తొడవడమే నా అంతిమ లక్ష్యం. ప్రతి కంటి నుండి కారే కన్నీరును తొడవడమే నా అంతిమ లక్ష్యం. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు, ఆరాం హరాం హై, ఆరాం హరాం హై. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు, ఆరాం హరాం హై. ఈ మూడు నినాదాలు ఇచ్చింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు అనమాట. ఓకేనా? చూడండి, ప్రతి కంటి నుండి కారే కన్నీరు తొడవడమే నా అంతిమ లక్ష్యం అని చెప్పింది జవహర్లాల్ నెహ్రూ గారు. అదేవిధంగా ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు, ఇది ఎప్పుడు చెప్పారంటే 1957లో భాక్రానంగల్ని ప్రారంభిస్తున్నప్పుడు చెప్పిన మాట అనమాట ఇది. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలని ఆ సందర్భంలో చెప్పారు జవహర్లాల్ నెహ్రూ గారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆరాం హరాం హై, ఇది 1954లో ఎర్రకోటలో ప్రసంగిస్తున్నప్పుడు మనం దేశ అభివృద్ధి కోసం ఇంకా కష్టపడాలి కానీ ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం కాదని చెప్పి ఉద్దేశించి దాన్ని బట్టి ఆరాం హరాం హే అన్నారనమాట. ఆ సందర్భంలో అన్నమాట అది, ఆరాం హరాం హే, విశ్రాంతి తీసుకోవడానికి మనకు సమయం లేదు అన్నట్టు ఉద్దేశించి అలా చెప్పారనమాట. ఓకేనా? ఆరాం హరాం హే. సో ఈ మూడు జవహర్లాల్ నెహ్రూ గారికి సంబంధించిన నినాదాలు. ఓకేనా? మరికొన్ని డిస్కస్ చేద్దాం ఇప్పుడు.